ఇక రోజు రోజుకి రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లకు కళ్ళెం వేయడానికి సైబరాబాద్ పోలీసులు కొరడా జులిపించారు. 45 మంది క్రిమినల్స్ పట్టుకొని ఇక కటకటాల వెనక్కి నెట్టారు. ఇక సైబర్ మోసాలకు ఆ నేరగాళ్లు పాల్పడుతున్నటువంటి తీరు చూసి సైబర్ పోలీసులు కూడా అవాక్కయ్యారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అమాయకులతో పాటు చదువుకున్న వారిని, రిటైర్ అయిన ఉద్యోగులను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు కల్పిస్తామంటూ నిరుద్యోగ యువకులకు వలపన్నుతున్నారు. వారికి అనేక రకాలుగా మాయమాటలు చెబుతున్నారు. దశల వారీగా వారి నుంచి డబ్బులు గుంజుతున్నారు. వారెదురు తిరిగితే సమయానికి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు. ఇటువంటి నేరగాళ్లను సైబర్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది వెస్ట్ బెంగాల్కు చెందిన వారు కావడం విశేషం. సైబర్ నేరగాళ్లు ప్రజల అవసరాలను తమ అవకాశాలుగా మార్చుకుంటున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు కల్పిస్తామని కొందరికి, ఫేక్ కస్టమర్ కేర్ సర్వీస్ పేరిట మరికొందరికి కుచ్చుటోపి పెడుతున్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో మరికొందరిని బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారు. నేరగాళ్ల తెలివితేటలకు పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. 45 మంది సైబర్ నేరగాళ్లను అదుపులో తీసుకున్న పోలీసులు వారి నుంచి 9 ల్యాప్టాప్లు, 27 మొబైల్ ఫోన్లు, 5 డెబిట్ కార్డులు, 1 క్రెడిట్ కార్డును స్వాధీనం చేసుకున్నారు. నేరగాళ్లు కాజేసిన మొత్తంలో 99 లక్షల వరకు రికవరీ చేసి బాధితులకు అందజేశారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలిస్తున్నారు. వారే విధంగా నేరాలకు పాల్పడుతున్నారో స్పష్టంగా వివరిస్తూ పలు సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ట్విట్టర్ ఖాతాలో ఎప్పటికప్పుడు సూచనలు పోస్టులు చేస్తున్నారు. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అత్యాశకు పోతున్న కొందరు నేరగాళ్లకు చిక్కుతున్నారు. దీంతో వారు సైలెంట్గా తమ పని కానిస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు.